ఉదపానే. ఉదపానే అంటే పరిచ్ఛిన్న జలాశయము అని అర్థం. అంటే పరిమితి గల నీళ్లు గల చోట్లండి. అంటే ఒక నుయ్యి, చలమలు అనుకోండి, ఇలాంటి చలమల వంటివి ఇవన్నీ అన్నాడు ఇక్కడ. కనుక లోకంలో నువ్వు కర్మల వల్ల పొందేటటువంటి ఇహలోక పరలోక సుఖములు, సుఖములు అంటే ఆనందాలే కదా, ఇవన్నీ కూడా చలమల వంటివి. అంటే వాటి అవసరం వాటికి ఉంది. చలమలకి ప్రయోజనం లేదు, నీళ్లు కావాలి, స్నానానికో పానానికో బట్టలు ఉతుక్కోవడానికి ఇంటికి కావాలి. కనుక చలములు తవ్వుకుంటావు, లేదు నూతులు ఆశ్రయిస్తావు. ఇవన్నీ పరిచ్ఛిన్న జన్మలు, వీటిని ఉదపానములు అని అంటారు ఇక్కడ. మరి బ్రహ్మజ్ఞానము సర్వతః సంప్లుతోదకే అన్నాడు ఇక్కడ. అంతటా నిండిపోయి పొంగి పొర్లుతున్నటువంటి మహాజలం ఉండేది ఇక్కడ. అంటే ఒక మహానది అనుకోండి, పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్న ఒక మహాగంగ వంటిది బ్రహ్మజ్ఞానము. విషయలోక సుఖములన్నీ అలాంటివి, చలమల వంటివి. ఇది అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలి? మరి దీంట్లో మాత్రం నీరు లేదు, వాటిలో మాత్రం సుఖం లేదు. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, చెప్పక్కర్లేదు. చలమల్లో నీరు ఎలాంటిదో విషయాల్లో సుఖాలు అలాంటివి తెలుసుకో. నీకు అద్భుతమైన మహానది ప్రవాహం తెలియదు గనక ఇదే సమస్తమని ఇది మిస్ అయిపోతామని. అయ్యా, అక్కడ కొంచెం దూరం వస్తే మీరు మహాగంగా నది స్వచ్ఛ జలంగా పొంగులు వారుతూ ప్రవహిస్తోందండి అని ఒక ఆయన చెప్పాడు. చలమల దగ్గర కూర్చొని నీళ్లు తోడుకుంటున్న వాడికి. అక్కడికి వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతాను అన్నట్టు. అలా ఉంటుంది మన పరిస్థితి. సర్వతః సంప్లుతోదకే, అంతటా కూడా సంప్లుత. మాట ఎంత గొప్పగా చెప్పినాడు. సంప్లుతము అంటే పరిపూర్ణము, పొంగి పొర్లుతున్నటువంటి మహాజలాశయం బ్రహ్మజ్ఞాని పొందే ఆనందమయ్యా. ఇప్పుడు తెలిసిందా? అందుకే ఒక కథ చెప్తారు. ఒక పెద్ద ఆయన తనకున్న ఆస్తి అంతా విడిచిపెట్టేసేట. విడిచిపెట్టడం చిన్న విషయమా అండి? ఒకడికి పొట్లం ఇస్తే ఇంకొకటికి ఇవ్వడానికి మనం చాలా జాగ్రత్త పడిపోతుంటాం. అంటే మనం ఎక్కడున్నామో మన స్థితి తెలిసిపోతుంది. అలాంటిది తాత తండ్రుల నుంచి వచ్చిన కోట్ల కొలది ఆస్తిని విడిచిపెట్టేసి గురువులను ఆశ్రయించి బ్రహ్మ విషయం తెలుసుకుని నిరంతర చింతన చేస్తున్నాడు. నిరంతర బ్రహ్మచింతన చేసిన వాడు, బ్రహ్మాభ్యాసం చేసిన వాడు లోపల ఆ బ్రహ్మ వర్చస్సు వస్తుందండి. ఇది బాగా తెలుసుకోండి. బ్రహ్మజ్ఞానం పొందితే ఏమనుకుంటారు? కొంతమంది మంత్రాలు జపం చేయడం వల్ల మహిమలు వస్తాయి అనుకుంటారు. అంతకంటే మహిమ బ్రహ్మజ్ఞానం వల్ల వస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అంతకంటే మహిమ వస్తుంది. ఇది ఎలాంటిదంటే, మసిపట్టిన చిమ్నీ లోపల దీపం ఉంటే కాంతి తెలియబడదు. ఆ చిమ్నీ శుభ్రం చేసేసాక దీపకాంతి ప్రస్ఫుటంగా బయటకు వస్తుంటుంది కదా. కానీ అందరిలో ఉన్న బ్రహ్మమే అతడిలో ఉన్నప్పటికీ అతడు అజ్ఞానాన్ని, కామనల్ని విడిచిపెట్టేశాడు కనుక నిరంతర బ్రహ్మచింతనం చేయడం వల్ల ఆయన బుద్ధి బ్రహ్మముతో అనుసంధానమై ఆ బ్రహ్మ ప్రకాశము ఆయన అంతరంగం నుంచి బహిరంగంగా అంతటా ప్రకాశిస్తూ ఉంటుందండి. అంటే ఆత్మజ్ఞాన్ని చూపు చాలు మనం శుద్ధులమైపోతాం. మరి ఇంత కష్టపడి వెళ్ళి భారతీయ తీర్థ మహాస్వామి వారి బుద్ధి నమస్కరించడానికి కారణం ఏమిటి? మన సంసారాలు బాగుపడాలని కోరుకుంటున్నాడంటే ఆయనకి సంసారమే లేదు, తెలుసుకో ఇక్కడ. మరి ఎందువల్ల అంటే బ్రహ్మజ్ఞాని మహిమ అలా ఉంటుంది. మహిమ చూపిస్తున్నాను కూడా ఆయన అనుకోడు. సూర్యుడు నేను వెలుగునిస్తున్నాను, వెలుగునివ్వాలి అనుకుని వస్తాడండి పొద్దున్న. నేను వెలుగునివ్వాలి, వీడికి ఎంత ఇవ్వాలి, వాడికి ఎంత ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుని పొద్దున్న ప్లాన్ చేసుకుని వస్తాడా? రాడు. ఎందుకంటే వెలుగే తానైన సూర్యుడి నుంచి వెలుగు తప్ప మరొకటి రాదు. బ్రహ్మజ్ఞానమే తానైన నుంచి బ్రహ్మప్రకాశం తప్ప మరొకటి రాదు. ఇది గ్రహించవలసింది. సంప్లుతోదకే అటువంటిది ఆనందం. ఇది తెలిసాక అరే ఈ జన్మలోనైనా దానికోసం ప్రయత్నించాలి, వ్యర్థం చేయకూడదు అనిపించాలండి. కనీసం ఇప్పుడు అనిపిస్తే తర్వాత జన్మలో కనీసం కనిపిస్తుంది. ఇప్పుడు అనిపించడమే, లేకపోతే ఇంకేం చేసేది? అది సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణశ్చ విజానతః. చిన్న చిన్న జలాశయాల వల్ల ఎంత ప్రయోజనమో ఆ ప్రయోజనాలన్నీ కూడా మహాజలాశయం వల్ల లభించవా చెప్పు అన్నాడు ఇక్కడ. మహాజలాశయం వల్ల లభించవా? వీడు అనుకునే దాహం తీరడానికి చలమా, బట్టలు తుక్కోవడానికి చలమా, మరొకదానికి చలమా అంటున్నావు. ఈ ప్రయోజనాలను మహానది వల్ల నెరవేరవు. కనుక ఈ లౌకిక విషయ సుఖాలు ఏవైతే అనుకుంటున్నావో ఈ సుఖాలన్నిటి మించిన మహాసుఖం అక్కడ ఉన్నప్పుడు ఇంక ఈ సుఖాలు ఆనతాయేనాయనా? రాత్రి చీకట్లో ఎన్ని దీపాలైనా వెలిగించుకో, సూర్యుడు ప్రస్ఫుటంగా వచ్చే ఒక్క దీపం పనిలేదు నీకు. కనుక లౌకిక విషయ సుఖాలు దీపాలు వంటివైతే బ్రహ్మజ్ఞానం విస్తారమైన సూర్యకాంతి వంటిది. అందుకే బ్రహ్మజ్ఞాని దాని యందు రమిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఈ చలం ఇంత పరిమితి, ఆ చలం ఎంత పరిమితి కనుక ఎప్పుడూ సుఖం దుఃఖం కలిసే వస్తూ ఉంటాయి. కానీ విషయ సుఖాలు నువ్వు కోరుకున్నావా, దుఃఖానుభవం కోసం కూడా రెడీగా ఉండు. రెండు కలిపి వస్తాయి. కానీ ఎప్పుడూ కూడా సుఖం అలాగే ఉండదు, దుఃఖం అలాగే ఉండదు. ఈ రెండు కలిసి అనుభవించడమే ఈ సకామ కర్మల యొక్క ప్రయోజనం కూడా అని చక్కగా వివరించి
బ్రహ్మజ్ఞానికి ఈ వేదకర్మల వల్ల ఎలాంటి ప్రయోజనం అంటే, మహానది ఉన్నవాడికి చలముల వల్ల ఎలాంటి ప్రయోజనమో బ్రహ్మజ్ఞానికి ఈ విషయ సుఖాల వల్ల, విషయ సుఖాలని ప్రేరేపించే కర్మల వల్ల కూడా అంతే ప్రయోజనము. ఎంత స్పష్టంగా చెప్పాడండి ఇక్కడ. ఇది గమనించుకోవాల్సింది. అందుకే మనం ఏదో ఇన్నాళ్ళు లేనిది ఇవాళ ఒక పుణ్యకర్మలు ప్రారంభించి దానాలు దీపాలు జపాలు చేశాం కనుక ఇంకా మోక్షం గ్యారంటీ అనుకోవద్దని ఇదిలో చెప్తున్నాడు ఆయన ఇక్కడ. అయితే అవి చెయ్యొద్దని చెప్తారండి, అది చెప్తే మహాపాపం మళ్ళీ. ఎందుకంటే జ్ఞానం పొందడానికి కావాల్సిన చిత్త సంస్కారం లేకుండా అడ్డుకుంటున్న పాపం పోవడానికి అవన్నీ పనికొస్తాయి ఇక్కడ. అందుకే వాటిని ప్రేరేపించాలి. కానీ అదే జ్ఞానం అనుకుని ఇవాళ ప్రవచనంలో దీపాలు వెలిగించమని చెప్పలేదండి, జపం చేస్తే మంచిదని చెప్పలేదండి, పురాణ కథలు చెప్పలేదండి అంటే అవి ఇక్కడ చెప్పబడవు. ఈ సబ్జెక్ట్ అది కాదు, ఏం చేస్తాం. అవి ఇందాక చెప్పినట్టు చలమలవి. మనకు కావాల్సింది మహానది, దాని గురించి చెప్తున్నాడు. అయితే నువ్వు నన్ను కర్మయోగంలో ఉండమని చెప్పావు. ఇప్పుడు కర్మ అనేది మళ్ళీ మంచిది కాదు, సకామకర్మలు విడిచిపెట్టి సకామకర్మలు విడిచిపెట్టి అని. ఏమైనా కర్మే కదయ్యా కర్మ. ఏం చేయమంటావు అంటే అత్యద్భుతమైన ఒక మహాశ్లోకాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది ఇక్కడ. అందుకే పెద్దలు ఎక్కువ దీన్ని చెప్తుంటారు. పైగా భగవద్గీతకు అనేక మంది పెద్దలు వ్యాఖ్య రాశారు. అందులో ప్రతి వారి వ్యాఖ్యలోంచి మనకు గ్రహించవలసిన ఒక మంచి విషయం లభిస్తూనే ఉంటుంది, అందులో సందేహం లేదు. తిలక్ అని ఆయన భగవద్గీత భాష్యంతో స్వరాజ్యం నా జన్మహక్కు అంటూనే స్వాతంత్రోద్యమం కోసం ప్రతివాడు కృషి చేయవలసిన స్ఫూర్తిని భగవద్గీత వాక్యాల ద్వారా ఇచ్చారండి. ఎప్పుడైనా మనిషి ఏ విధంగా బాగుపడాలన్నా మా కృష్ణుని వాక్కు ద్వారానే బాగుపడుతుంది అనే ఒక్క గీతాశాస్త్రం గట్టిగా పట్టుకోండి. అర్థం కాలేదా మళ్ళీ చదవండి. నీకు అర్థం కాని లెక్కలు నేర్చుకోవడం కోసం ట్యూషన్ పెట్టుకుని మరీ చదువుకున్నావే. భగవద్గీత ఇవాళ 2 గంటల ప్రవచనాల్లో అర్థం కాలేదు, నిద్ర వచ్చింది కనుక గురువుగారు సరిగ్గా చెప్పలేదు నువ్వు సెటిల్ అయిపోయి మళ్ళీ నిద్రపోతున్నావు. ఇంటికి వెళ్ళి మళ్ళీ స్టడీ చేయవా, శ్రవణం తర్వాత మననం చేయవా, ఎందుకు చేయవు, నీకు కావాలనుకోలేదు కనుక. ఇది తెలుసుకో. అలా చేస్తే ప్రతిదీ చక్కగా చెప్తుంది. తిలక్ గొప్ప మాట అంటాడు. కర్మయోగంలో మొత్తం ఈ 4 పాదములు 4 వాక్యాలండి. సాధారణంగా ఒక పాదంలో ఒకే వాక్యం ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతి పాదంలో 2 వాక్యాలు ఉన్నాయి. అలా రెండిట్లో 4 వాక్యాలు ఉన్నాయి చూడండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. మొత్తం ఎన్నయ్యే 4. ఈ 4 ఎలాంటిదంటే యోగమనే బల్ల నిలబడ్డానికి పెట్టే 4 కొయ్యలు వంటివి అని చెప్పాడు ఇక్కడ. ఇది బాగా అర్థం చేసుకుంటే నీకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పాడు ఇక్కడ. ఇది బాగా అర్థం చేసుకోవాలంటే బాగా అర్థం చేసుకున్నవాడు జగద్గురువే. కృష్ణం వందం జగద్గురు చెప్పేవాడు ఆయన కనుక మరో జగద్గురువుని పట్టుకోవాలి. జగద్గురుం ఆదిశంకరం ప్రణమామి. ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. కర్మ విషయం వచ్చేటప్పటికల్లా నాయన కర్మణి ఏవ అధికారస్తే, నీకు కర్మయందు మాత్రమే అధికారం ఉన్నది. ఈ మాట చెప్తున్నాడు. ఇది నీకు అంటే అర్జునుడికి కాదు, మనందరికీ కూడా. మనందరం పార్థులమే, అంటే పృథ్వీ సంబంధమైన ప్రకృతి కలవాళ్ళమే, అవునా లేదా? అందుకు మనందరం పార్థులమే. అలాగే నరుడికి చెప్తున్నాడు, మనందరం నరులమేగా. బాగుందండి. ఆ నరా అని అర్జునుడికి మరో పేరు ఉండడం మనకు పనికొచ్చింది. నరా పార్థ మనందరికీ చెప్తున్నాడు, నీకు కర్మ చెయ్యడం అందు మాత్రమే అధికారం ఉన్నది. దీనికి పెద్దలు ఇంకో విధంగా వ్యాఖ్యానించారంటే, నేను సాంఖ్యం అని చెప్పాను, అది సన్యసించిన వాళ్ళకి నివృత్తి మార్గగాములకి. నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉన్నావు కనుక నీ కర్మయందు మాత్రమే నీకు అధికారం ఉంటుంది. జ్ఞానం గురించి కబుర్లాడ్డా అందరూ ఆడతారు, కానీ అధికారి కావాలి. అధికారి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో కనబడుతుంది. ప్రతిదానికి అధికారి కావాలి. అందుకే అథాతో బ్రహ్మజ్ఞాసాధికారి, అథ అనేది అధికారిని సూచిస్తుంది అంటారు భగవత్పాదులు వారు. ప్రతిదానికి అధికారి కావాలి. అధికారి అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాడండి, క్వాలిఫికేషన్ ఉన్నవాడు, క్వాలిఫైడ్ అయి ఉండాలి దేనికైనా, అవునా లేదండి? ఒక శాస్త్రం నేర్చుకోవాలంటే దానికి ముందు ఎంసెట్ ఏదో పెడతారు కదా, లేకపోతే ఇంకెందుకు. కనుక వాడు అది పొందడానికి వాడు అర్హుడు అవునా కాదా తెలుసుకోవాలి. అర్హత ఒకటి అంటే గ్రహించగలిగేటటువంటి స్వభావం ఒక అర్హత అయితే, అది నాకు అవసరం అనుకునే స్వభావం కూడా ఒక అర్హత. ఇది తెలుసుకోండి. అందుకని ఎలాగో ఖాళీగా ఉన్నాను కనుక వేదాంతం వింటానంటే ఖాళీగా ఉండడం అర్హత కాదు, తెలుసుకోండి. ఇక్కడ అర్హత ఎంత ఉండాలండి, ప్రతి శాస్త్రానికి ఒక అర్హత ఉండాలి. దాన్ని అధికారం అంటారు. అంతేకాదు నువ్వు ఏ మార్గంలో ఉంటే తరిస్తావో ఆ మార్గానికి నువ్వు అధికారివి, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఏదో ఒకటి గొప్పది అనుకోవద్దు. అందుకే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏది గొప్పదో చెప్పండి అని అడుగుతుంటారు. ఏది గొప్పదో చెప్పండి అని అడగకూడదు, నాకేది గొప్పదో చెప్పండి అనాలి. అక్కడ అది ఉందండి ఇక్కడ. అది తెలివైన వాడు అడిగే ప్రశ్న. అంటే ఏది గొప్పదంటే నీకు ఎప్పుడు గొప్ప మీదే ఉంటుంది. వంకాయ కొన్నా గొప్పది కొనాలని అనుకుంటావు కనుక అన్నిటికంటే గొప్పది సాంఖ్యయోగం అంటే హై జంప్ చేసి అక్కడికి వెళ్తానంటే కాళ్ళు విరుగుతాయి.
నువ్వున్న పొజిషన్కి ఏది గొప్పదో తెలుసుకో. అది ఎప్పుడు కూడా నేనున్న పొజిషన్, నాకేది అర్హత. ఆ అర్హత ఏమిటంటే నువ్వే పొజిషన్లో ఉన్నావో నీకే తెలియదు, గురువు పరిశీలిస్తాడు ఇక్కడ. నువ్వే పొజిషన్లో ఉన్నావో నీకే తెలియదు. అంతేగాని మనమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు చెప్తాను ప్రిస్క్రిప్షన్ రాయండి అనకూడదు. ఇక్కడ రోగం చెప్పు, మందు ఆయన రాస్తాడు. ఇది తెలుసుకో. నీ పరిస్థితి నువ్వు చెప్పు, ఆయన చెప్తాడు పరిష్కారం. అందుకే నువ్వు దేనికి అధికారివి ఒకటి తేల్చేశాడు, కర్మని ఏవ అధికారస్తాయి. ఈ మాట దేనికి సమాధానంగా చెప్పాడు తెలుసా? అర్జునుడు ఏ మాట్లాడాడు గుర్తుపెట్టుకున్నాడు, అన్ని ప్రజ్ఞావాదములే. అవన్నీ గుర్తుపెట్టుకుని ఒక్కొక్క దానికి భలే సమాధానం చెప్తున్నాడు స్వామి. ఇందులో ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకి అన్నాడా లేదా? యుద్ధం చేయడం కంటే ఈ నెత్తుటి కూడు తినే కంటే భిక్షెత్తుకోవడం చాలా బెటర్ అన్నాడు. భిక్షెత్తుకోవడం అనేది సన్యాసి పని, నీ పని కాదు అది. కర్మని ఏవ అధికారస్తే అది అక్కడ కొట్టాడు దెబ్బ. అక్కడ ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాడు. భిక్షెత్తుకు జీవిస్తాడు ఆయన. అందరూ భిక్షెత్తుకుంటే భిక్షం వేసేవాళ్ళు ఎవరు? అదొకటి బాగా ఆలోచించాడు. అందుకే భిక్షుకత్వము సన్యాసము ఇదే గొప్పది అని ప్రబోధిస్తూ అందరినీ భిక్షుకులుగా చేసేసి ఆఖరికి రాజ్యాన్ని పాలించి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు కూడా ఒక చెట్టు కింద కూర్చున్నాను కనుక బుద్ధి వచ్చిందని తెలుసుకుని తాను భిక్షుకుడై సమాజంలో అందరినీ భిక్షుకుల్ని చేసేస్తే ధర్మాన్ని రక్షించేవాడెవడు, సమాజాన్ని రక్షించేవాడెవడు, దుష్టుల నుంచి సామాన్యుల్ని కాపాడేవాడెవడు? ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నేను భిక్షుకుడిని అయిపోతాను బయలుదేరబోయి అర్జునుడిని వీళ్ళేది కూర్చోబెట్టాడు కృష్ణ పరమాత్మ. అలా కూర్చోపెట్టకపోతే సమాజాన్ని అధోగతి పాలు చేసి భిక్షుక సాంప్రదాయాలు వర్ధిల్లితే తెలుసుకోండి ఇక్కడ. అందుకే భిక్షం వాడు అడిగాడంటే పెట్టడానికి గృహస్థు ఉండాలి. గృహస్థుంటే వాడు కర్మల్లో ఉండాలి. వాడు కర్మల్లో విడిచిపెడితే వాడికి భిక్ష ఎవడు పెడతాడు? కానీ అందరూ కర్మలు విడిచిపెట్టి భిక్షుకులు సన్యాసులు అయిపోతే ఆ సన్యాసులు పోషించేది ఎవరు? ఇది బాగా తెలుసుకోండి. అందుకే ఎప్పుడూ కూడా కర్మలను అంటి పెట్టుకుని గృహస్థాశ్రమంలో మగ్గిపోతున్నాం మేము ఎప్పుడు తరిస్తామని దుఃఖించరాదు. అందుకే మహాభారతం ఏం చెప్తుందంటే ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఎలాంటిదో, దేవతల్లో విష్ణువు ఎలాంటి వాడో, గ్రంథాల్లో భారతం అలాంటిది అని చెప్పింది. అంటే దాని సర్వోత్కృష్టమైన స్థితిని అలా చెప్తాం చూడండి. కనుక ప్రతి ఆశ్రమానికి ఒక మర్యాద ఉంది. అందుకే భగవత్పాలు వారు చాలా జాగ్రత్తగా రాశారు. ప్రవృత్తి నివృత్తి రెండూ గొప్పవే. కానీ స్వార్థం వల్ల ఈ మార్గములు దెబ్బతినేశాక అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పారంటే తరించడానికి రెండు మార్గములు. నీ ఇప్పుడు దేని యందు అధికారం ఉంది? కర్మని ఏవ అధికారస్తే. కర్మ చెయ్యడంపై నీకు అధికారం ఉంది. కానీ నువ్వు ఉండవలసిన మార్గం ఏది? కర్మ మార్గం. ఎవరికిది? కర్మని ఏవ అధికారస్తే. కబుర్లకేముందండి? ఆత్మ అనాత్మ వివేకము, అనాత్మలన్నీ పరిచయించు. మాకు తెలుసు కొందరు వ్యాపారుల గుంపు ఉంది. వాళ్ళ పని ఏంటంటే ఖాళీ సమయంలో వేదాంతం చర్చించటం. ఖాళీ సమయంలో అంటే ఏ సీజన్లో ఎక్కువ వ్యాపారం ఉండదో అది వాళ్ళకి అనుకూలం అన్నమాట. అప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ వేదాంతం పాఠం అయిన తర్వాత మళ్ళీ వ్యాపారం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉండవలసిన వంచన, అక్కడ ఉండవలసిన కపటం, పీనాశతనం అన్నీ యథాతథంగా ఉంటాయండి. ఏం లాభం చెప్పండి ఇక్కడ? కనుకనే మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఎవడికి పెడితే వాడికి వేదాంతం చెప్పకయ్యా అన్నాడు. ఇక్కడ ధర్మం బోధించు, భగవంతుని మీద ప్రేమను బోధించు. ఈ రెండు ప్రధానమని చెప్పు. లేకుండా వేదాంతం చెప్పేవనుకో ఈ ధర్మం వల్ల లాభం లేదు, ఈ భక్తి వల్ల లాభం లేదని వాడు ఆలోచన చేసి భ్రష్టుడైపోతాడు. చేసుకోని చెప్పాడు. అవే ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయండి. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, కలో వేదాంతిన సర్వే అన్నాడు. కలియుగంలో అందరూ వేదాంతులు ఏంట, ప్రతివాడు వేదాంతం చెప్తాడు అవతల వాడికి. అది ఇక్కడ వీడికేమీ ఉండదు ఇక్కడ. ఎందుకంటే వాడికి వైరాగ్యం ఉంటేనే కదా వీడికి వదిలేస్తాడు. అందుకు ఇంకొకటికి బోధిస్తూ ఉంటాడు వైరాగ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కలో వేదాంతిన సర్వే. కబుర్లు గొప్పవే, కానీ జ్ఞానం చేరేప్పుడు నిద్రపోయేవాడికి వాడి స్థితి ఏమిటో వాడు అంతఃకరణానికి తెలియాలి. వాడికి భోగలాలసి ఉంది, పర గుణాలను విమర్శ చేసే లక్షణం ఉంది. వాడు ఎప్పుడు తరిస్తాడు చెప్పండి ఇక్కడ? అందుకే భగవానుడు కూడా అర్హతలు చెప్తున్నాడు. కర్మని ఏవ అధికారస్తే. నీ కర్మయందు మాత్రమే అధికారం ఉంది. అంతేకాదు కర్మయోగాన్ని చూసుకున్న మనందరం కూడా తరించాలని నిష్కామ కర్మయోగాన్ని అర్థం చేసుకోవాలంటే ఇందులోనూ ఉపదేశం చెప్పేశాడు స్వామివారు. నీ కర్మయందు మాత్రం అధికారం ఉంది, కానీ మా ఫలేషు కదాచన, ఫలములయందు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు సుమా అన్నాడు. ఏమీ లేదు, మళ్ళీ అధికారం అక్కడ తెచ్చుకోవాలి. ఫలములయందు అధికారం లేదు సుమా. అధికారం అంటే గ్రిప్ అంటే పట్టు. నీ కర్మయందు నీ పట్టు పెట్టుకో, ఫలమయందు పట్టు పెట్టుకోకు. ఇది పైగా కొంతమంది అంటారు కర్మ చేయడమే నీ వంతు, ఫలం నీకు లేదు అని అర్థం చెప్పేస్తుంటారు. దానితో వెక్కిరింతలు కూడా చాలామంది చేస్తుంటారు సరిగ్గా అర్థం చేసుకోకుండా. ఇక్కడ నఫలేషు కదాచన అనలేదు, మా ఫలేషు కదాచన అన్నాడు. సంస్కృతం తెలియాలి. నా అంటే లేదని అర్థం, మా అంటే వద్దు అని అర్థం ఇక్కడ చెప్పడం. ఇక్కడ కర్మ చేస్తే ఫలం లేదా? నిన్న మొన్నెవరు వెళ్ళిపోతూ అడిగట్టు పాపం, ఏమండి నిష్కామ కర్మ ఫలాకాంక్ష లేకుండా చేయడం, నిష్కాకాంక్ష చేస్తే ఫలం లేదండి అన్నాడు.
నువ్వు ఫలం లేదని ఏడుస్తున్నావు కనుక నీ సకామ కర్మే. కానీ నిష్కామ కర్మ చేస్తే ఫలం ఉండదా? ఉంటుంది. కర్మ చేస్తే ఫలం ఉంటుందండి. కానీ నువ్వు ఫలం మీద దృష్టి పెట్టకు. నువ్వు ఫలం మీద దృష్టి పెడితే అది భోగదృష్టి అవుతుంది. భోగదృష్టి వాసన తెస్తుంది, వాసన జన్మని తెస్తుంది. అది తెలుసుకో ఇక్కడ. కానీ కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల ఫలం మీద దృష్టి లేదు గనక మరి కర్మ చేస్తున్నప్పుడు కర్మ మీద దృష్టి ఉంటుంది కదా. అంటే ఈశ్వరార్పణ దృష్టితో చేస్తున్నావు కానీ దృష్టి ఈశ్వరుడి మీద ఉంటుంది. ఈశ్వరుడికి అర్పిస్తున్నాను కనుక ఈ కర్మ లోపరహితంగా చేయాలి అని చక్కగా చేస్తావు. కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల ఈశ్వరానుగ్రహాత్, నిష్కామ కర్మయోగానికి ఫలం ఈశ్వరానుగ్రహం. ఇది ఒక్కటి అంతే. మరి ఈశ్వరానుగ్రహమే ఫలం కాదండి, చిత్తశుద్ధి ఫలం కదా అంటే మళ్ళీ చిత్తశుద్ధి ఫలం కదా అన్నామంటే నీకు ఫలాకాంక్ష వచ్చినట్లే. చాలా జాగ్రత్తగా వినండి. నిష్కామ కర్మయోగం వల్ల చిత్తశుద్ధి వస్తుందని నిజమే. కానీ చిత్తశుద్ధి కోసం నిష్కామ కర్మయోగం అనుకోకు. అప్పుడు నీకు మళ్ళీ సిద్ధి మీద ఆశ ఉంది. ఈశ్వరార్పణ బుద్ధి అది అన్నిటికంటే గొప్ప. అర్పణ బుద్ధి అది చాలా విశేషం. మళ్ళీ ఈశ్వరానుగ్రహం కూడా కాదు, ఈశ్వరార్పణమే. అది ఈశ్వరార్పణ బుద్ధ్యా. మళ్ళీ ఈశ్వరానుగ్రహం కోసం అని కూడా అనకూడదటండి ఇక్కడ. అంటే మా ఫలేషు కదాచన అనే మాటకి ఇంత అర్థం ఉంది. కదాచన అంటే ఏ స్థితిలోనూ అంటే చిత్తశుద్ధి కోసము అనేటువంటి ఫలము కాదు, ఈశ్వరానుగ్రహం కోసము అని కూడా లేదుట. ఈశ్వర అర్పణం, ఈశ్వర ప్రీతికై అంతే. ఇక్కడ ఎంత అందమైనటువంటి మాట. మా ఫలేషు కదాచన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలమునందు నీకు అధికారము లేదు సుమా. ఈ మాట చెప్పడంలో అరే ఫలం మీద అధికారం లేనప్పుడు కర్మ ఎందుకు చేయడం అని మాత్రం అనుకోకూడదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం. ఇది ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఉత్తమమైన కృష్ణ పరమాత్మ ఏ స్థితిలో చెప్తున్నాడో అది కాకుండా ముందు లౌకిక స్థితిలో మనం ఆలోచించే ప్రయత్నం చేస్తే ఫలం కోసం కర్మ చేయడం, ఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కర్మ మీద అధికారం అంటే కర్మని కంప్లీట్గా చక్కగా, ఎందుకంటే నీకు అధికారం కనుక లోపం లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. దానికి కావలసినవన్నీ చక్కగా ప్రణాళిక వేసుకోవాలి, సమకూర్చుకోవాలి. నీ కర్మను సంపూర్ణంగా చేయాలి. అదే కర్మణ్యేవాధికారస్తే. ఫలం మీద దృష్టి పెడితే కర్మని ఎంత పాడు చేస్తావో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఎవరు బాగా ఏదో సంపాదించాలి అనుకుని పనిచేశారనుకోండి, ఒక ఉద్యోగమో ఒక చదువు ఏదో చేసి బాగా సంపాదించాలనే ఫలం కోసం ఆ పని చేశాడు అనుకుందాం. ఒక పనిని ధనాకాంక్ష లేదా ధనం ఆర్జన ఫలంగా కర్మ చేశాడు అనుకుందాం. ఆ పని చేస్తున్నప్పుడు వాడికి లక్ష్యం దేని మీద ఉంది? ధనం మీద. ధనం మీద ఉన్నప్పుడు ఈ పనిని ఎలా చేసినా ధనం సంపాదించేయాలి అనుకుంటాడు. అప్పుడు పనిని సరిగ్గా చేయడు. అంటే ఉదాహరణకి పని చేస్తున్నప్పుడు లంచగొండిగా ఉన్నప్పుడు ధనం వచ్చే అవకాశం ఉంది. ఈ పనిలో లంచం అవినీతి మరిగితే ధనం వచ్చే అవకాశం ఉంది. వీడికి ధనమే ఫలం అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ కర్మలో అవినీతిని కలుపుతాడు. అవునా లేదా? అదే ఆ ఫలం మీద ఆకాంక్ష లేకుండా కర్మ మీదే పెట్టుకున్నాడు అనుకోండి, ఇంకా అవినీతికి ఆస్కారమే లేదు. ఎందుకు? ఫలదృష్టి లేదుగా, కర్మని చక్కగా చేయడమే ఉంది. చూసారా? ఇది కానీ అప్లై చేసుకుంటే ప్రపంచంలోని అవినీతినంతనూ ఉచ్చిపారేయవచ్చు. అవునా లేదా? ఆలోచించండి. ఇలా ముందు చూడండి, తర్వాత కృష్ణుడు చెప్పినటువంటి మోక్ష విషయంలో తర్వాత ఆలోచిద్దాం. ముందు మామూలుగా ఆలోచించండి. కనుక ఈ శ్లోకం ఎంత అవసరమో ఆలోచించండి. అంతేకాదు, ఫలాకాంక్ష కొన్ని అల్పమైన మార్గాల్లో కూడా పొందే అవకాశం ఉన్నది. ఒక ఆయన కీర్తిని ఫలంగా కోరుకుని సంగీత విద్య నేర్చుకుంటున్నాడు. ఉదాహరణకు చెప్తున్నాను. కీర్తిని ఫలంగా, ధనం చెప్పుకున్నప్పుడు కీర్తి కోసం సంగీతం నేర్చుకుంటున్నాడు. ఆ సంగీతం నేర్చుకుని భగవంతుడి దైవలతన మంచి కంఠం ఉంది. ఒక 4 పాఠాలయ్యా 5వ పాఠం వచ్చినప్పటికల్లా కొన్ని ఆనుపాలను పెట్టుకుని పాడుతూ మొదలెట్టాడు. ఆ పాట జనాలను ఆకర్షించింది. ఆకర్షించడంతో చైల్డ్ ప్రాడజీ, ఈ ప్రాడజీ అని పేర్లు పెట్టేశారు. దానితో మీడియా పెరిగిపోయింది కదా. ప్రతివాడు ఇంటర్వ్యూలే, ప్రతివాడు వీడియో తీసేయడం, ట్యూబుల్లో పెట్టేయడం. ఇంకా వీడికి అక్కడ లేని కీర్తి వచ్చేసింది. ఇంకా వీడికి కీర్తి వచ్చిస్తే ఇంకా వీడికి తీరిక లేదు. వాళ్ళ అమ్మా నాన్న మురిసిపోయి వాళ్ళు పొగడ్డం మొదలెట్టారు. దానితో వాడు ఏమనుకున్నాడంటే ఏ కీర్తిని ఫలంగా ఎంచుకుని నేర్చుకున్నాడు, కీర్తి వచ్చేసిందిగా, ఇంకా విద్య అక్కడ ఆగిపోయిందండి. దానిపైన ఇంకెన్నెన్ని విద్యలో ఆనుపానం నేర్చుకోవాలి, ఎంత తెలుసుకోవాలి, ఆ విద్య యొక్క పరమావధిని పొందాలి అనేటువంటి ఇవి పోయి, కనుక కర్మని పరిపూర్ణంగా చెయ్యాలి అనేటువంటి ఒకానొక దృష్టి పోయి ఆ కీర్తి లభించింది, ధనం లభించింది, ఈ కర్మకి ఫలం లభించింది కదా అని అక్కడికక్కడ ఆగిపోవడం వల్ల కర్మ కూడా లోపంతో కావలేదా చెప్పండి ఇక్కడ. అది కేవలం ఫలము యందు దృష్టి పెట్టే కర్మలన్నీ కూడా అయితే లోపభూయిష్టాలు అవుతాయి, లేకపోతే అవినీతి మొదలైనవి కూడా ఉంటాయి. ఎందుకంటే డబ్బే ప్రధానం కనుక అది ఎలాగైనా సంపాదించవచ్చు. ఎంత కష్టపడాలి ఏంటి, ఆ మాత్రం చేస్తే చాలదా అనే స్థితి ఏర్పడుతుంది. గమనించండి ఇక్కడ. ఇది మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే వచ్చేటువంటి అవస్థ. ఇది నేను కేవలం లౌకిక దృష్టితో చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి అర్జునుడికి చెప్పేది నిస్త్రైగుణ్యోభవార్జన అనే కంటెస్ట్లో మనం చెప్తున్నాం కనుక ఇక్కడ గ్రహించవలసింది, ముక్తి పొందాలనుకున్న వాడికి
తాను ఏ కర్మ చేయాలో ఆ కర్మ చెయ్యడమే. ఫలము యందు ఎట్టి పరిస్థితుల్లోనూ దృష్టి పెట్టుకోకూడదు. ఫలదృష్టి ఏర్పడిందా విషయ దృష్టి ఏర్పడుతుంది, భోగదృష్టి ఏర్పడుతుంది, భోగైశ్వర్య ప్రసక్తి ఏర్పడుతుంది. అది ఏర్పడగానే ఇంకా మనస్సు చెదిరిపోవడం మొదలవుతుంది. అందుకే మా ఫలేషు కదాచన అనే మాటకి ఇక్కడ మా ఫలేషు అధికార అస్తు అంటే నీకు ఫలములందు అధికారము వద్దు. ఎందుకంటే ఇక్కడ కర్మఫల తృష్ణ మా భూత్ అని అర్థం అన్నాడు. ఇక్కడ అంటే కర్మఫల తృష్ణ వద్దు అని అర్థంట. మా ఫలేషు కదాచన అంటే ఫలములందు వద్దు అనే మాటకు అర్థము కర్మఫల తృష్ణ వద్దు, కర్మఫలం యొక్క తృష్ణ వద్దు. మరి కర్మ చేస్తే ఫలం వస్తుంది కదండి. నిష్కామంగా చేసినా సకామంగా చేసినా మీరు ఏ కోరిక లేకుండా వండినా కోరికతో వండినా వంట అవుతుంది. కానీ ఎలాగైనా సరే అవుతుంది కదా అంటే ఒక మాట ఉన్నది, ఫలం మీద దృష్టి లేకుండా చేసిన కర్మ వల్ల ఏదైనా లభిస్తే అది ప్రసాదం అవుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది ప్రసాద దృష్టి ఏర్పడుతుంది, పదార్థ దృష్టి ఏర్పడదు. అందుకే ప్రపంచంలో నువ్వు ఏదనుభవించినా ప్రసాద దృష్టితో అనుభవించు. ప్రసాద దృష్టి ఎప్పుడు ఏర్పడుతుంది? ఫలాకాంక్ష లేనప్పుడు ఏర్పడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఫలాకాంక్ష లేదు అంటే ఈశ్వరార్పణ వల్ల. ఇప్పుడు చెప్తున్న యోగంలో ఈశ్వరార్పణ ప్రధానం కనుక ఈశ్వరార్పణ దృష్టితో కర్మ చేసాక నీకు ఏది లభించిందో అదేమవుతుంది? ఈశ్వర ప్రసాదం అవుతుంది. అది ఇందులో చెప్తున్నటువంటి అందమైన అర్థం. అందుకే కర్మఫల తృష్ణ మా భూత్ కదాచన అంటే కస్యాంచిదపి అవస్థాయాం అని అర్థం. అంటే మా ఫలేషు అనే మాటకు అర్థం కర్మఫల తృష్ణ మా భూత్, కర్మఫలముపై తృష్ణ వద్దు అని అర్థము. అంతేగాని నీ పని నువ్వు చెయ్యి ఫలితం నీకు లేదు అన్నాడా, లేదా ఫలితం నీ చేతిలో లేదు అనలేదు, ఏమీ లేదు. జాగ్రత్తగా వినవలసింది కర్మ ఫల తృష్ణ వద్దు. అదే మొదటి నుండి చెప్తున్నది. నిష్కామంగా చెయ్యనే మాటకే మా ఫలేషు కదాచన అర్థము. कारण కర్మఫల తృష్ణ వద్దు. కదా కస్యాంచిత్ అవస్థాయాం, ఏ అవస్థలోనూ. అందుకే కదాచన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్మఫల తృష్ణ వద్దు. కర్మఫల తృష్ణ పెట్టుకుంటూ వచ్చే ప్రమాదం కూడా ఆలోచిద్దాం. ప్రాక్టికల్గా మళ్ళీ వెళదాం. ఈ కర్మకి ఇది ఫలం అనుకుని నువ్వు కర్మ చేస్తావు, కానీ ఈ కర్మకి అదే ఫలము నువ్వు అనుకుంటున్నావు, కానీ దానికి ఎన్ని రకాల ఫలాలు ఉంటాయో నీకు తెలియవు. అందుకే ఒక పని చేస్తాం, ఆ పని వల్ల డబ్బు రాలేదని చాలా బాధపడిపోతాం. ఎందుకంటే అదే ఫలం అనుకున్నాం కనుక. ముందు డబ్బు వస్తుందో లేదో అని భయం పనిచేస్తున్నంతసేపు ఉంటుంది. అదేవిధంగా అనుకున్న డబ్బు రాలేదే అని బాధ ఉంటుంది. కానీ నువ్వు ఆ పని చేసావు, ఆ పనికి ఆ ఫలం రాలేని దుఃఖం కూడా వస్తుంది. కానీ నువ్వు చేసిన ఆ పనికి డబ్బు రాకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఆ పని వల్ల ప్రజలకు ఒక ప్రయోజనం కలిగి ఎంత మంచి పని చేశారండి అని 100 మంది అంటారు. దానివల్ల నీకు మంచి పేరు వస్తుంది. నీకు తెలియకుండా మంచి పేరు ఎఫెక్ట్ వచ్చి దాని తర్వాత మరికొన్ని ఫలితాలుగా అందులో ధనం కూడా రావచ్చు. కనుక ఇది ఫలమని నువ్వు అనుకోవడం వల్ల అది రాకపోయేటప్పటికల్లా బాధపడుతున్నావు, కానీ ఇంకో రకమైన ఫలం కూడా రావచ్చు. ఇది ఎలాంటిదంటే మనం వీధి తలుపు తెరిచి ఎవడు రాలేదే నా కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఆ తలుపు తెరిచి చూస్తున్నావు, మరో తలుపు నుంచి రావచ్చు ఆయన. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకే ఫల ఆకాంక్ష ఉండగానే కన్ఫైన్ అయిపోతాం. కనుక ఒక పనికి ఎన్ని ఫలాలు ఉంటాయో, ఎన్ని లక్ష్యాలు ఉంటాయో, ఎన్ని సిద్ధులు ఉంటాయో మనకు తెలియదు. కానీ నువ్వు పరిమిత దృష్టితో దాని యందు దృష్టి పెట్టడం వల్ల పనిని సరిగ్గా చేయట్లేదు. అవునా లేదా అండి? నువ్వు పరీక్షలో పాస్ అయితే ఫస్ట్ క్లాస్ వస్తే నీకు ఎవడో అమెరికా టికెట్ ఇస్తానన్నాడు. నువ్వు వెంటనే అక్కడ కూర్చుని అమెరికా టికెట్ వచ్చాక ఎలా వెళ్ళాలి, ఏవేవి చూడాలి అనేది లెక్క వేసుకుంటావా? పరీక్ష బాగా రాయడం మీద దృష్టి పెడతావా? చెప్పు. ఇక్కడ ఫలం మీద దృష్టి పెట్టావు అనుకో, ఇది సరిగ్గా చెయ్యవు. అమెరికాలో దిగే ఎక్కడెక్కడ ఎలా తిరగాలి ఆలోచిస్తూ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనుకున్నంతసేపు నువ్వు ఈ పని సరిగ్గా చేయలేవు. అందుకే ఫలదృష్టి లేకపోతే పని ఇంకా బాగా చేయగలం. అందుకే భగవద్గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం నీ పనిని మరింత పరిపూర్ణం చేయిస్తుంది. ఎందుకంటే భగవదర్పణ దృష్టిలో భాగమే లోకక్షేమం. లోకం భగవంతుడేగా, అది లోకక్షేమానికి ఉపయోగించబడుతుంది. అందుకే నిష్కామ కర్మయోగం ఇంత విశేషంగా చెప్పబడుతున్నది. అందుకే మా ఫలేషు కదాచన అన్న మాటకి కర్మ ఫలతృష్ణ వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని అర్థం చెప్పుకోవాలి. అందుకని ఫలం లేదు అని కానీ ఫలం వద్దు అని కాదు, ఫలతృష్ణ వద్దు అని అర్థం. ఇక్కడ తృష్ణ వదలమన్నాడు. ఇక్కడ మా కర్మని ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఫలాసక్తిని ముందు పెట్టుకుని పని చెయ్యకయ్యా, కర్తవ్యమని పనిచేయు. కర్తవ్యం అంటే కేవలం నేను చెయ్యవలసినది మాత్రమే అని తెలుసుకో. ఎందుకంటే మా కర్మ ఫల హేతుర్భూ, చాలా అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. ఈ మాట కూడా మనకు తెలిసినట్టు అనిపిస్తుంది కానీ గట్టి పదం అండి.
నువ్వు కర్మఫలమునకు హేతువు కావద్దు అన్నాడు ఇక్కడ. కర్మఫలమునకు హేతువేమిటి? కర్మఫలమునకు హేతువేమిటి అని చూడాలి. కర్మఫలమేమిటి, హేతువేమిటి? కర్మకి ఫలమేమిటి? జన్మ. కర్మకి ఫలం జన్మ. జన్మకు నువ్వు హేతువు కాకు అంటే మళ్ళీ జన్మలు తెచ్చుకోకు అన్నాడు ఇక్కడ. కానీ ఫలాసక్తి కానీ ఉంటే నీకు జన్మలు వస్తాయి. జన్మరాహిత్యం పొందాలి అంటే ఫలాసక్తిని విడిచిపెట్టు. కానీ కర్మఫల హేతు భూ అనే మాట ఎంత గొప్పది. యదా కర్మఫలే తృష్ణాత్ స్యాత్ కర్మఫల ప్రాప్తే హేతు స్యాహ. కర్మఫలం మీద నీకు తృష్ణ ఉంటే కర్మఫలానికి నువ్వు హేతువు అవుతావు. అదే నువ్వు ఆ ఫలతృష్ణ లేకుండా చేసేవనుకో అది ఈశ్వర ప్రసాదంగా వస్తుంది. అప్పుడు నా చేతిలో అది. ఇది తెలుసుకో ఇక్కడ. ఏవం మా కర్మఫలహేతు భూ కర్మఫలస్యేవ జన్మనో హేతు భవేత్ అన్నారు అద్భుతంగా భగవత్పాదులు వారు. జన్మనాహ అంటే కర్మక ఫలం జన్మ. ఆ జన్మకు కారణమైపోతావు. నువ్వు ఫలాకాంక్ష కలిగితే ఈ కర్మల ఫలం జన్మ. అందుకే కర్మలు ఎందుకు వద్దని చెప్తారు అంటే కర్మల వల్ల జన్మలు పెరుగుతాయి. కర్మ వల్ల కోరిక తీరుతుందని మాత్రం అనుకుంటావు. ఆ కోరిక తీరడం అనే భోగం వల్ల వాసన ఏర్పడుతుంది. వాసన జన్మకి తీసుకెళ్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అదే కర్మఫలం అనిపించేసాం కదా అయిపోయిందంటే కదా. కర్మఫలం భోగంగా వాసనగా మిగిలిపోతుంది. వాసన జన్మలకి తీసుకెళ్తుంది. ఇవాళ నువ్వు కొత్త పండు రుచి చూస్తే మళ్ళీ రెండో రోజు తినాలనిపిస్తుంది. ఇవాళ పండు తినడం ఫలభోగమైతే మళ్ళీ మరుసటి రోజు తినాలనిపించడం వాసన. ఇది తెలుసుకో ఇక్కడ. ఈ వాసన జన్మల్లోకి తీసుకెళ్ళిపోతుంది అన్నాడు ఇక్కడ. అందుకే కర్మఫలహేతుర్భూ అనగానే ఏవం మా కర్మఫలహేతు భూ కర్మఫలస్యేవ జన్మనో హేతు భవేత్. జన్మలకి హేతు అవుతుంది సుమా. అందుకే నువ్వు ఎప్పుడూ కూడా కర్మఫలానికి నువ్వు హేతువు కాకూడదు. అంటే జన్మలకి కారణం కాకూడదు. అలాగని చెప్పి మా తే సంగోస్త్వకర్మణి నువ్వు అకర్మల యందు ఆసక్తిని పెట్టుకోకు. అకర్మలు అంటే కర్మ చెయ్యడం మానేయాలి అనుకోకు. ఎందుకంటే కర్మయందు అధికారం ఉంది, ఫలతృష్ణయందు అధికారం పెట్టుకోకు. ఫలతృష్ణ వద్దు. కర్మఫలానికి నువ్వు హేతువు కాకు అంటే జన్మలు కొని తెచ్చుకోకు. నాలుగోది ఏం చెప్పాడు? అలాగని కర్మలు మానేయకు. ఎందుకంటే వినగానే ఏమనిపిస్తుంది? కర్మలు నిన్ను బంధిస్తే జన్మలకు హేతువు అవుతాయి. కర్మలు విడిచిపెట్టే అంటే ఇంక విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టి ఏం చేస్తాం? పడుకుంటావా? సోమరితనాన్ని ఆధ్యాత్మికత ప్రేరేపించదు, ప్రబోధించదు. ఆధ్యాత్మికత అంటే సోమరితనం కాదు. ఇది తెలుసుకోవాలి. సోమరితనం ఆధ్యాత్మికత అనుకుంటూ ఉంటారు చాలామంది. కనుక ఏవిచ్చినా బంధించేవి కనుక అన్నీ విడిచిపెట్టేశాను. మరేం చేశాను? ముప్పొట్లో తిని పడుకుంటాను. ముప్పొట్లో తినాలన్నా సంపాదించాలి, కర్మ చేయాలేగా. ఇది పూర్వపుణ్య విశేషం వల్ల భోజనం కంచంలోకి వస్తుంది కనుక మిగిలిన సమయం అంతా అయితే వినోదం లేకపోతే నిద్ర. ఇటువంటి వాడికి నరక ద్వారములు తెరిచి ఉండును. తెలుసుకోండి. సోమరి తర్వాతి గతి నరకమే. కర్మశీలుడే ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం లక్షణమే కర్మ లక్షణం. ఊర్ధ్వలోకాల్లో తిరిగే శరీరాలు రెండు రకాలు ఉంటాయి. భోగ శరీరాలు అవి. భోగం రెండు రకాలు, సుఖభోగం, దుఃఖభోగం. సుఖభోగం అనుభవించే శరీరాలు స్వర్గాది లోకాలకి ఆ బాడీస్ ఉంటాయి. నరకాలకి దుఃఖానుభవానికి యోగ్యమైన యాతనా శరీరాలు ఉంటాయి. భూమి యందు తిరిగే మన శరీరం పేరు కర్మ శరీరం. ఇట్ ఇస్ మెంట్ ఫర్ కర్మ. గుర్తుపెట్టుకోండి. ఇది కర్మ శరీరం. ఇది కర్మ చేయడానికి పుట్టింది. మరి ఇక్కడ మాత్రం సుఖదుఖాలు లేవా అంటే కర్మ చేయడానికి పుడుతూనే భోగములు కూడా ఉన్నాయి. కానీ దీని అసలు మెయిన్ పర్పస్ మాత్రం కర్మ చేయడానికి వచ్చింది. కర్మ చేయడానికి వచ్చిన శరీరం పట్టుకుని నేను కర్మ చేయనంటావా? ఎంత గొప్పగా చెప్తున్నాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్మలు విడిచిపెట్టమని చెప్పడం లేదు. శంకర భగవత్పాదుల వారు ఆ కేరళ దేశంలో విద్య పూర్తి చేసుకుని ఉన్నప్పుడు ఆయన చూడడానికి అందరూ వస్తున్నారండి. ఆ కేరళ రాజు ఇటువంటి పండితుడు నా సభలో ఉంటే బాగుంటుందని బోలెడంత ఆస్తిని బోలెడంత సంపదలను ఇచ్చి మంత్రుల్ని పంపించాడు. ఆ మంత్రులు వచ్చి మా గురువుగారు అంటే మా రాజుగారు మిమ్మల్ని పిలిచారు ఆస్థాన విద్వాంసులుగా చేస్తారంటే నాకు వాటి మీద ఆసక్తి లేదు నాయనా అని చెప్తూ రాజు కొంత ప్రబోధం చేస్తాడు. ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో ఉంచు, వారికి వృత్తులు లేకుండా చెయ్యకు, వృత్తుల్లో పెట్టు. అదేవిధంగా కర్మవర్జ్యమితి నో వచనీయం. ఇది విద్యారణ్య స్వామి శంకర విజయంలో రాశారు. ఇక్కడ కర్మలు విడిచిపెట్టమని ఎప్పుడూ చెప్పకు అన్నాడు ఇక్కడ అని శంకర భగవత్పాదుల వారు అన్నట్ట. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది నకర్మణాన ప్రజయ అని మనం యతీశ్వరుణ్ణి నమస్కరించినప్పటికీ కూడా ఆ యతీశ్వర ధర్మంలో అతని నియమాలు అతను చేయవలసినవి ఆయనకు ఉన్నాయి. అవి మరి కర్మలు అనిపించుకోవా అంటే కర్మలు అనిపించుకోవవి. అది సన్యాస ధర్మములవి, అంతే లక్షణములు. అవి బయటకు చూడడానికి కర్మల్లాగే కనబడతాయి. కనుక వాళ్ళు కూడా సోమరులు కారు. అసలు అత్యంత కష్టం యత్యాశ్రమం. ఆ నియమాలు పాటించడం సామాన్యం కాదండి.
ఇక గృహస్థాశ్రమంలో ప్రవృత్తి మార్గంలో ఉన్న వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కర్మలు విడిచిపెట్టరాదు. కర్మన్నప్పుడు ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రము నీకు విధించిన స్వధర్మం, ఇది ఎప్పుడు విడిచిపెట్టరాదు. స్వధర్మం విడిచిపెడితే ఏం లాభం లేదు. ఆ స్వధర్మాన్ని కూడా నువ్వు ఫలదృష్టితో కాకుండా దానిని కర్మని చెయ్యడం అనే దృష్టితో చేయి, కర్తవ్య దృష్టితో చేయి, ఫలదృష్టితో కాకుండా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఫలాసక్తితో కాకుండా కర్తవ్య దృష్టితో చేయాలి ఇక్కడ. అలా చెయ్యి, అంతేగాని అకర్మ వైపు మనస్సును తిప్పక సుమా. దీన్ని బట్టి కర్మలు మానేయాలని నీకెప్పుడు అనిపించకూడదు సుమా. ఈ మాట చాలా ప్రధానమైన అంశం. కొన్ని సోమరితనం కూడా వేదాంతం చెప్తూ ఉంటుందండి. ఒక ఆయన కాలు మీద కాలేసి కూర్చుని అలా బద్ధకంగా ఉన్నాడు, ఎప్పుడు అదే పరిస్థితి. అది చూసే పెద్ద ఆయన ఇలా కూర్చునే బదులు ఏదో పని చేసుకోవచ్చు కదయ్యా అన్నట్టు. ఒకసారి చదువుకోవచ్చు, పని చేసుకోవచ్చు కదా అంటే, ఎందుకు చదవాలి అన్నాడు. చదువుకుంటే బాగా తెలివితేటలు వస్తాయి, తెలివితేటలు వస్తే ఏం చేస్తావు, ఇంకా బాగా సంపాదిస్తావు, సంపాదిస్తే ఏం చేస్తాను, నీకంటూ ఇల్లు, నీకంటూ సౌకర్యం ఏర్పడతాయి. అప్పుడు ఏం చేస్తానంటే హాయిగా కాలు మీద కాలేసి కూర్చోవచ్చున్నాడు. ఇప్పుడు చేస్తున్నాను అదే కదా అన్నట్టు. ఇది వినడానికి గొప్పగా అనిపిస్తుంది, కానీ వీడిని సోమరి అంటారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సోమరికి అసలు బ్రతికే అర్హత లేదు, ఇంకా చెప్పేది ఉంది ఇక్కడ. కనుకనే కర్మ చేయవలసింది, ఎప్పుడు అకర్మ వైపు వెళ్ళకు. ఇది కర్మఫలం నేష్యతే కిం కర్మణా దుఃఖరూపేణ ఇది. అయ్యా, కర్మఫలము నేను కోరుకోనప్పుడు కర్మ చేయడం అనేది శ్రమతో కూడిందే కదా. ఫలమే అవసరం లేదు, ఫలాన్ని కోరుకోకు అని చెప్తున్నప్పుడు శ్రమపడి కర్మెందుకు చేయడం అని మా తే తవ సంగ అస్తు. కర్మని మానేయరాదు సుమా. అకర్మణి అకరణే ప్రీతి మా భూత్. పని చెయ్యకపోవడంపై ప్రీతి కలిగి ఉండకు. అంటే పని చేయకపోవడమే బాగుందిలేండి అనుకోకు. ఎందుకంటే పెద్దల సంపాదన ఆస్తుంది, రోజు గడిచిపోతున్నాయి కనుక తింటూ తినేద్దాం, తిరిగేద్దాం, వాడిని వీడిని తిడదాం అనుకుంటే వాడు సోమరు అవుతాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆర్జన కోసం కాదు, కర్మ ఆచరించాలంతే. ఇక్కడ ఆచరించి ఏం చేస్తావు, ఈశ్వరాత్మ బుద్ధితో చేయింతే. ఇది విషయం చెప్తున్నారు. ఇది కర్మఫల ప్రయుక్తేన నా కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్య. ఫలాసక్తి కాకుండా కర్మ చెయ్యు అంటే మరి కర్మ ఎలా చేయాలి? ఇప్పుడు ఫలం కోసం కర్మ చేయడం, తింటాం కనుక అన్నం వండుకుంటామండి. నువ్వు ఫలాసక్తి లేకుండా పని చెయ్యు అంటే ఎలా చేయాలి, ఎలా చేయాలో తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి నిష్కామ కర్మయోగం ఎలాంటిది అంటే, ఈ కర్మలతో వచ్చిన చిక్కు జన్మల్లోకి లాక్కొస్తాయి. కర్మ మానేస్తే తిడుతున్నాడు కృష్ణుడు, కర్మ మానేస్తే తిడతాడు స్వామి, కర్మ చేస్తే కర్మలు జన్మల్లోకి లాగుతాయి. ఇది ఎలాగయ్యా అంటే ఈ శ్లోకం జాగ్రత్తగా తెలుసుకుని చెయ్యవయ్యా, తరించిపోతావు. నేను తిట్టను, కర్మలు బంధించు. అదే మా కర్మ ఫలహేతుర్భూ అని చెప్పినప్పుడు నీకు జన్మలు ఇంకా ఉండవు అని మాట కనబడుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే మా ఫలేషు కదాచన, ఫలాసక్తి లేకుండా కర్మలు అన్నప్పుడు కర్మలు మానేస్తానంటే కూడదు అని తిడుతున్నాడు ఆయన ఇక్కడ. ఎలా మరి చెయ్యాలి అంటే, పాములు వాడు పాములతో ఆడుకుంటున్నట్టు అన్నాడు. ఒక మంచి ఉపమానం చెప్పాడు చూడండి ఇక్కడ. పాములు వాడు పాములతోనే బతుకుతున్నాడు పాపం, కనుక పాములు కావాలి వాడికి. కానీ ఆ పాము కానీ కాటు వేస్తే బతకడు వీడు. బతుకు తెరువు కోసం పట్టుకున్న పాము వల్ల బతుకు మిగలదు. బతుకు తెరువుకి పాము కావాలి, పాము వల్ల బతుకుండదు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తాడంటే దాని కూరలు తీస్తాడు, చాలా జాగ్రత్తగా తీస్తాడు. అలా కర్మ అనే పాముకి ఫలాసక్తి అనే కూర పీకేసి నీ దగ్గర పెట్టుకో, ఇంకా అది కాటు వేయదు అని అద్భుతంగా చెప్తున్నాడండి. అది చెప్పి మరి ఎలా కర్మ చేయాలి అటువంటప్పుడు, అంతే కదండి. ఫలాకాంక్ష ఉన్నప్పుడు కొంతమంది వండుతూనే వాళ్ళు నోరు ఊరుతూ ఉంటుంది ఇక్కడ, అది ఫలాసక్తి అనమాట. వండుతూనే నోరు ఊరుతూ ఉంటుంది, మధ్యలో ఆపుకలిగి నోట్లు వేసేసుకుంటుంటారు కూడా. ఇది వాళ్ళకి ఫలాసక్తితో కర్మ చేయడం అంటే ఇలా ఉంటుంది ఇక్కడ. అయితే మరి ఎలా చేయాలి? అద్భుతమైన యోగస్థక్కురు కర్మాణి, ఒక్కొక్క వాక్యం బుల్లెట్ పాయింట్స్ లాంటివండి ఇక్కడ. యోగస్థక్కురు కర్మాణాలు గుర్తుపెట్టుకోవాలి, అలాంటి వాక్యాలకి పెట్టాడు ఇక్కడ. యోగస్థుడవై కర్మనాచరించు అన్నాడు. యోగస్థుడు అనే మాటకి ఎంత అందమైన అర్థం చెప్పారు అంటే, యోగస్థ అంటే యోగమునందు స్థితుడవై. యోగేతు అని నేను చెప్పేటప్పుడు యోగమనగా నిస్సంగుడవై నిర్ద్వంద్వుడవై ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడమే యోగం. ఆ యోగములందు నిలబడి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ. సంగం విడిచిపెట్టి అన్నాడు, అంటే అటాచ్మెంట్. సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోహ సమోభూత్వా. సిద్ధియందు అసిద్ధియందు కూడా సమము కలిగి, అంటే ఈ పని వల్ల నాకు సిద్ధి వస్తుందా సిద్ధి రాదా అని కాకుండా అది నీ విద్యుక్త కర్మ గనక. ఇది అర్థం కావాలంటే మళ్ళీ భారతంలోకి వెళ్ళాలండి. మన భారతం చెప్పినప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు ఇలాంటి వాళ్ళకి దగ్గర కూర్చుంటాడు ఆయన.
ఎందుకంటే వాళ్ళందరూ యోగస్థులే కర్మ చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళని భగవంతుడు విడిచిపెట్టాడు, వాళ్ళ పని భగవంతుడిది. నువ్వు ఫలాసక్తితో కర్మ చేసేవనుకో ఆయన విడిచిపెట్టేస్తాడు. ఆయన విడిచిపెడితే అధోగతి పాలైపోతావు. కనుక భగవంతుడి పట్టులో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అందుకని అయ్యో ఫలం కోరుకోకుండా పనిచేస్తే నాగతేమిటి అని. అందుకే ఒక ఆవిడికి పూజంతా చేసి కృష్ణార్పణం చెప్పాలమ్మా అంటే ఇంత చేసి కృష్ణార్పణం చేసిన బతుకేమైపోతుందో అనుక. అక్కడ నువ్వు ఫలాకాంక్ష లేకుండా కృష్ణార్పణం చేసావు, నువ్వు ఫలం కోసం చేస్తే అదే అఘోరిస్తుంది. కృష్ణార్పణం చేసేవనుకో నీ బతుకేం కావాలో ఆయన ఇస్తాడు. ఇది తెలుసుకో. ఇక్కడ ఆయన అన్నీ ఇవ్వగలడు ఆయన ఇక్కడ. అందుకే వాడు ధైర్యంగా ఉంటాడండి ఇక్కడ. అందుకని పొద్దున్న లేచి అమ్మాయి వాళ్ళు భోజనం పెడుతుందో లేదో, నాన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తాడు అని టెన్షన్ నీకు అనవసరం. భగవదర్పణ బుద్ధితో కర్మ చేసేవాడు అంత హాయిగా ప్రపంచంలో తిరుగుతాడు ఇక్కడ. వాడు ఆనందంగా ఉంటాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. వాడికి ఏ టెన్షన్ లేదు. అవునా లేదా? ఇక్కడ నువ్వు ట్రైన్ ఎక్కువ, డ్రైవర్ సరిగ్గా చేస్తాడో లేదా అని భయపడతావా? ఫ్లైట్ ఎక్కువ, పైలట్ ఎలా ఉంటాడో పడేస్తాడేమో అని ముచ్చమట్లు పడుతూ దిగే వరకు ఉంటే నీ పని ఏమవుతుందయ్యా? అరే ఒక పైలట్ నమ్మి ఫ్లైట్ ఎక్కువ, భగవంతుడు నమ్మి ప్రపంచంలో ఉండలేవా? ఆయన నడపలేడా నిన్ను? అలా ఈశ్వరార్పణ బుద్ధే కర్మయోగంలో ప్రధానమైనటువంటిది. అని యోగస్థకురు కర్మాణి. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. సంగం త్యక్వా సమో భూత్వా. 2 లాక్కోండి దగ్గరికి. మొదటి వాక్యంలో సంగం త్యక్వా. సంగం త్యక్వా అంటే ఫలాసక్తిని విడిచి, అది ఇక్కడ అర్థం. సంగము ఫలం వల్లే సంఘం ఏర్పడుతుంది, ఇంక దేనివల్ల కాదు. సంగం త్యక్వా. పైగా వాడు ఏమనుకుంటాడు వీడేమనుకుంటాడు అనుకోకు, అది కూడా సంగం త్యక్వా. సమోభూత్వ, సమము కలిగి. కనుక సంఘం విడిచిపెట్టాలి, సమత్వం స్వీకరించాలి. ఇదే యోగం అంటే మరొకటి కాదులేండి. విడిచిపెట్టాల్సింది ఒకటి, పట్టుకోవాల్సింది ఒకటి చెప్పాలి ఇక్కడ. మొదటి దాన్ని విధ్వంసక వాక్యం, రెండవది విధాయక వాక్యం అంటారు ఇక్కడ దీన్ని. ఒకదాని వ్యతిరేక పద్ధతి, రెండోది అన్వయ పద్ధతి అంటారు ఇక్కడ. వ్యతిరేక పద్ధతి సంగం త్యక్వ, అన్వయ పద్ధతి సమోభూత్వ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక విధ్వంసకం సంగం, విధాయకం సమం. సమోభూత్వ దేని యందు సమం కలిగి ఉండాలి? సిద్ధ్య సిద్ధ్యోహ సమోభూత్వ. సిద్ధి యందు అసిద్ధి యందు కూడా. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగము. ఈ మాట భగవానుడు సమశబ్దాన్ని ఎన్ని చోట్ల వాడతాడండి ఇక్కడ. అలాగే సమదుఃఖ సుఖం అంటూ 2వ అధ్యాయంలోనే 15 శ్లోకంలో చెప్పాడు. పండితా సమదర్శన అని 5వ అధ్యాయంలో 18 శ్లోకంలో చెప్పాడు. సమబుద్ధిర్ విశిష్యతే అని 6వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్పాడు. సమసంగ వివర్జిత అని 12వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెప్పాడు. సమదుఃఖ సుఖం సమలోష్టాస్మ కాంచన అని 14వ అధ్యాయంలో 2 మార్లు వస్తుంది ఇక్కడ. ఇలా మీరు వెతికితే కొన్ని 10 పర్యాలు సమ 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 అని మాటలు పెట్టాడండి. సమత్వం అనుకుంటే ఇది భౌతిక సామ్యవాదం కాదు, ఆధ్యాత్మిక సామ్యవాదం. భౌతిక సామ్యవాదం సాంకర్యం, ఆధ్యాత్మిక సామ్యవాదం సమన్వయం, సామరస్యం. ఇది తెలుసుకో ఇక్కడ. ఈ సామ్యవాదం అవసరం. ఇది గమనించుకోవాల్సింది. సామ్యవాదం ఎక్కడ చెల్లుతుందండి? నీకెక్కడ బ్రెయిన్లోనో లేదా గుండెలోనో ఏదోనో తేడా వస్తే ఒక చోట టిష్యూనే తీసి అక్కడ పెట్టాలి. అంతేగా నీ కాలి టిష్యూ తీసి పెడితే మరి కుదరదు. అంటే నీ శరీరంలోనే ఒక అవయవంకి మరొక అవయవం వస్తువు వచ్చి అతకదే, అక్కడే లేదు సామరస్యం. ఇంకేం చెప్తావు? కానీ సృష్టిలో భేదం ఉండి తీరుతుంది. కాలి మర్యాద కాలిది, తల మర్యాద తలదే. దీని గొప్పతనం చెప్తున్నప్పుడు దానిది, దాని గొప్పతనం చెప్తున్నప్పుడు దీనిది. వ్యాసం రాయమన్నాం అనుకోండి, తల గొప్పతనం చెప్పము అంటే బోళ్ళు అంత రాయొచ్చు. కానీ తల గొప్పతనం విన్నాం కనుక కాలు దేనికి పనికిరాదని కాలు నరుక్కోకూడదు. దాని గురించి చెప్తే దాని వ్యాసం అవుతుంది. దేని మర్యాద దాని దగ్గర. సమత్వం లేదు, సామరస్యం ఉంది. ఇది తెలుసుకో ఇక్కడ. ఇది గమనించుకోవాల్సింది. కానీ సమత్వం ఎక్కడ, సామరస్యం ఎక్కడ తెలియకపోతే సాంకర్యం తగలడుతుంది. అది ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలో ఇక్కడ. కనుక భౌతిక సామ్యవాదం నాస్తికం, ఆధ్యాత్మిక సామ్యవాదం ఆస్తికం. భౌతిక సామ్యవాదం సాంకర్యం, ఆధ్యాత్మిక సామ్యవాదం సామరస్యం. ఇన్ని ప్రయోజనం ఉంటాయి. భౌతిక సామ్యవాదం అశాంతిక హేతువు, ఆధ్యాత్మిక సామ్యవాదం శాంతికి హేతువు. కనుక సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా. సమత్వం సమత్వం. ఇక్కడ యోగస్థ సమత్వం, ఈ రెండిటికి అసలైన అర్థం అంటే ఇంతవరకు చెప్పింది అసలుది కాదా అంటే శాస్త్రీయమైన అర్థం తెలుసుకునే ప్రయత్నించేది. యోగస్థ అన్న మాటకి భగవత్పాదులు వారు అంటారు కేవలం ఈశ్వరార్థం. జాగ్రత్తగా విన్నారు కదా, ఈశ్వరార్థం అది కావాలండి. అందుకే పూజలు పునస్కారాలు ఎందుకు మనకు పెద్దవాళ్ళు చెప్పారంటే ఈశ్వరార్థం బ్రతకడం నేర్చుకో. ఇది చాలా ప్రధానం. ఈశ్వరార్థం బ్రతకడం నేర్చుకోవడానికి ప్రాక్టీస్ అండి. పూజలు కానీ జపాలు కానీ ఆయన కోసం బతుకు. అది ఇక్కడ. ఆయన ఏదో ఇస్తాడని బతక్కు, ఆయన నీ మనస్సు నుండి మరపు రాకుండా ఉండడం కోసం బతుకు ఇక్కడ. ఇది తెలుసుకో. ఎప్పుడు మనస్సు నుంచి మర్చిపోకుండా ఉండడం కోసమే ఇవన్నీ కూడా. అందుకు యోగస్థ కేవలం ఈశ్వరార్థం. ఇక్కడ ఒక మాట అంటారు భగవత్పాలు వారు,
కర్మయోగి నిష్కామ కర్మయోగి ఎలా ఉండాలంటే తత్రాపి ఈశ్వర మే తుష్యతామితి సంగం త్యక్త్వా. ఈశ్వరార్థమేట ఈశ్వరుడు తృప్తి చెందుగాక అనే సంగము కూడా విడిచిపెట్టాలి అన్నాడు. చూడండి ఇక్కడ ఏమి విషయం ఇక్కడ. అది అనుకున్నా నువ్వు చేసే కర్మ ఈశ్వరుడు సంతోషించాలని పొటమరించింది. ఈశ్వరార్థం అని చాలు ఇక్కడ. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. అది ఒక సమిధ వేస్తున్నప్పుడు అగ్నికో ముక్క నీకో ముక్క నుంచుకుంటావు, మొత్తం వేయువు. అలాగే ఈశ్వరార్పణం చేసినప్పుడు అటువంటి బుద్ధి ఉండాలి. కొంతమళ్ళీ నీ వైపు కొంతమళ్ళీ ఆయన వైపు ఏంటి ఇక్కడ. అందుకే తత్రాపి ఈశ్వర మే తుష్యతామితి సంగం త్యక్త్వా. మరి సిద్ధ్యో సమో భూత్వా అనే మాటకు అర్థం చెప్పాడండి. అద్భుతం. అసలు నిష్కామ కర్మయోగంలోనే ఈ కోరిక ఆ కోరిక లేదు, లాభమో నష్టమా రెండూ లేవు. అటువంటిప్పుడు మళ్ళీ నిష్కామ కర్మయోగంలో ఉంటూ సిద్ధి అసిద్ధులు ఎందు సమము కలిగి ఉండు అని మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే, నిష్కామ కర్మయోగంలో ఉన్నవాడికి సిద్ధి అసిద్ధి వేరు, సకామ కర్మయోగంలో ఉన్నవాడికి లాభం నష్టం అర్థం వేరు. నిష్కామ కర్మయోగంలో ఉన్నవాడికి సిద్ధి అసిద్ధులు అంటే రెండు ఉంటాయట. జాగ్రత్తగా వినండి ఇక్కడ. అది పట్టుకోవాలంటే షార్ప్నెస్ ఉన్న మేధస్సు పట్టుకోగలది. అది మా ఆదిశంకర భగవత్పాదులు వారు ఆయన పట్టుకున్నాడు ఆ రహస్యాన్ని. సత్వశుద్ధిజా జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి తద్విపర్యయజా అసిద్ధి తయోగ సిద్ధ్యసిద్ధ్యో అపితుల్య భూత్వా కురు కర్మాణి. ఇది చాలా గొప్ప విషయం చెప్పండి ఇక్కడ. నిష్కామ కర్మయోగం చేస్తే చిత్తశుద్ధి లభిస్తుంది అని కదా. కనుక నిష్కామ కర్మయోగం చేసి నాకు ఇంకా చిత్తశుద్ధి లభించిందా అని చూసేవంటే నీకు సిద్ధి మీద దృష్టి ఉన్నట్టే. గొప్పగా చెప్పాడు ఇక్కడ. అందుకే సత్వశుద్ధిజా జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి తద్విపర్యయజ అసిద్ధి. ఒక ఆవిడ 4 రోజులు జపం చేసి ఇంత జపం చేస్తున్నాను ఇంకా నాకు చిత్తశుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు అన్నదంటే మన సిద్ధి మీద దృష్టి ఉందిట. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అది కూడా ఉండరాదుటండి. చూడండి నిష్కామ కర్మయోగం అంటే అది. కనుక ఈశ్వరార్థం అనే భావం ఉండాలి. నాకు చిత్తశుద్ధి వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోకూడదు. ఇది ఎలాంటిదంటే జపం చేస్తున్నప్పుడు మేరుపూసి వచ్చిందా లేదా మధ్యలో చెక్ చేయడం లాంటిదండి ఇక్కడ. ఇక అక్కడ దాకా వెళ్ళలేదు, మధ్యలో చెక్కింగు ఏమిటంటే ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఇంకా మేరుపూస రాలేదంటే ఎంత వేగం పూర్తి అయిపోతుందా అని. కొంతమందికి జపం అయిపోయిందని సంతృప్తి, జపసిద్ధి అంటే అదే, ఇవాళకి జపం అయిపోయింది అదో తృప్తి. అంతేగాని జప అనుభూతి కానీ జపసిద్ధి కానీ లేని పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అవస్థలు. అదే నిష్కామ కర్మయోగంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పుడు భగవత్పాదులు ఎంత పదునుగా చెప్పారు చూసారా. అందుకే గీతా శ్లోకాలు ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలో. నువ్వు ఎక్కడో కింది స్థాయిలో అర్థం లాగా తృప్తి పడిపోయి నాకు అర్థమైపోయింది అర్థమైనా చప్పట్లు కొట్టికు పైన ఎత్తుంది ఇక్కడ. ఇక్కడ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వ అంటే చిత్తశుద్ధి ద్వారా లావలసిన జ్ఞానము అది సిద్ధించింది సిద్ధించలేదు అనే దృష్టిని కూడా విడిచిపెట్టి సమదృష్టితో ఉండు. సమోభూత్వ అంటే ఆ రెండిటి యందు ఇటు అటు కూడా చెదరని దృష్టిని సమబుద్ధి అంటారు. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగము. యోగానికి డెఫినిషన్ ఇచ్చారు. ఇప్పుడు యోగస్థ కురు కర్మానికి వెళ్ళండి. సమత్వమే యోగమని చివరికి చెప్పి యోగస్థ కురు కర్మ అంటే సమబుద్ధిలో నిలిచి, సమబుద్ధిలో నిలిచినప్పుడు ఆ కర్మని చక్కగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం రెండే ఉన్నాయి. అంతేగాని ద్వంద్వములు కానీ సంగము కానీ లేదు. అదే శుద్ధమైన యోగం, అదే సమత్వ స్థితి, అది యోగము. ఈ సమత్వంతో కూడినటువంటి సమత్వ బుద్ధి కలిగినటువంటి యోగము కంటే ఫలాకాంక్షతో చేసే కర్మ ఎంత నీచమైనదో తెలుసుకో. అంటే అధస్థితిలో ఉన్నది సుమా అనే మాటని ఇక్కడ వివరిస్తున్నాడు. ఎంత అందంగా చెప్తున్నాడంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్. బుద్ధియోగము కంటే కర్మ చాలా దూరంగా ఉంది సుమా. అంటే దీనికి దానికి హస్తిమశకాంతరం అని చెప్పినట్టు అంత దూరం ఉందయ్యా అన్నాడు ఇక్కడ. ఏంటి సకామ కర్మ, కర్మ అన్నక్కడ సకామ కర్మ బుద్ధియోగము కంటే చాలా దూరంలో ఉంది. అంటే దీనికి దానికి ఎంతో దూరం ఉంది. అది సకామంగా చేసే కర్మకి బుద్ధియోగముతో కూడిన దానికి అంటే ఇంతవరకు నిష్కామ కర్మయోగానికి మరొక పేరు బుద్ధియోగం. ఇది తెలుసుకోండి. మరొక పేరు పెట్టాడు ఇక్కడ. ఎన్ని పేర్లో అది సమత్వము, నిష్కామము, ఈశ్వరార్పణము, నిస్సంగము, నిర్ద్వంద్వము, నిస్త్రైగుణ్యము, ఇన్ని పేర్లు ఆ నిష్కామ కర్మయోగానికి చెప్పబడ్డాయండి ఇక్కడ. అదే దానికి మనం అనుకునేటువంటి సకామ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి హస్తిమశకాంతరం ఏనుక్కి దోమకున్నంత తేడా.
కంపేర్ చేయడానికి కూడా లేదు, అంత దూరం ఉందయ్యా. అందుకే ఇది బాగా అలవాటైపోయిన మనకి ఆ ఉత్కృష్ట స్థితి గురించి చెప్తూ ఉంటే అందుకోలేని ఒక తనం వచ్చి నిద్రాదులు తమస్సు ఆవరిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ గమనించవలసిన గొప్ప అంశం ఏంటంటే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్. బుద్ధియోగాత్ అనే మాటకు అర్థం ఏంటంటే యత్ పునః సమత్వభుక్తియుక్తం ఈశ్వరారాధనం కర్మ ఏతస్మాత్ కర్మణః సకామకర్మ దూరేణ హ్యవరం అంటారు భగవత్పాదుల వారు. అంటే సమత్వ బుద్ధితోనూ ఈశ్వరార్పణ బుద్ధితోనూ చేసే కర్మ కంటే సకామ కర్మ ఎంతో నీచమైనది. అవరము అంటే నీచ స్థితికి చెందినది, అంటే నిమ్న స్థాయికి చెందినది, దిగువ తరగతికి చెందినది అన్నాడు. ఇది సకామ కర్మ అంత నీచమైనది. నీచము అంటే క్రిందనున్నది అని అర్థం అండి. ఇది బాగా తెలుసుకోండి. అత్యంత క్రిందనున్నదాన్ని నీచం అంటారు, పైదాన్ని ఉచ్చం అంటారు. ఇక్కడ ఎంత తేడా! ఈశ్వరార్పణ బుద్ధితో సమత్వ బుద్ధితో చేసే కర్మ కంటే ఈ సకామ కర్మ ఎంతో దూరం ఉంది, నీచ స్థాయిలో ఉన్నది. అందుకే హే అర్జున, సమత్వ బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో కూడిన దాని యందే నువ్వు శరణు వేడు. బుద్ధౌ శరణం అన్విచ్ఛ. ఆ సమత్వ బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైతే ఉన్నదో ఆ యోగాన్ని శరణు వేడు. శరణు వేడంటే అర్థం ఏంటి? దాన్నే నువ్వు ఆశ్రయించు. కనుక మనకి కర్తవ్యం మోక్షం కావాలనుకున్న వాడికి భగవానుడు చెప్పిన కర్తవ్యం ఏమిటి? కర్మ చేసేటప్పుడు సమబుద్ధి కలిగి ఉండు, ఈశ్వరార్పణ బుద్ధి కలిగి ఉండు. ఇదొక్కటి. అందుకే ఎవడు ఫలాకాంక్ష కలిగి కర్మలాచరిస్తారో వారు పరమాత్మని పొందలేరు. ఇది సారభూత వాక్యం.